శ్రీ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంటును పోలీసు టీం కైవసం చేసుకుంది. పోలీస్ రెవెన్యూ టీం మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో పోలీస్ టీం 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన పోలీసు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 16 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన రెవెన్యూ జట్టు 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. 29 బంతుల్లో 62 పరుగులు చేసిన పోలీస్ టీం క్రీడాకారుడు రంగనాథ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. టోర్నమెంట్లో 8 వికెట్లు తీసి 50 పరుగులు చేసిన రెవెన్యూ టీం కెప్టెన్ నాగభూషణం మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. యనమలకుదురులోని కేకే గ్లోబల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్లో జరుగుతున్న శ్రీ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో పోలీస్ టీం విజయం సాధించింది. మధ్యాహ్నం జరిగిన ఫైనల్ మ్యాచ్లో పోలీస్ రెవెన్యూ టీములు తలపడ్డాయి. టాస్ గెలిచిన పోలీసు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పోలీస్ టీంలో మొదటి నుంచి ధాటిగా బ్యాటింగ్ చేసిన పోలీసు జట్టు రెండో ఓవర్లలోనే 17 పరుగులు చేసింది. ఆ తర్వాత వికెట్లు కాపాడుకుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. వికెట్లు పడుతున్న క్రీడాకారులు భారీ షాట్లాడుతూ స్కోర్ను పెంచారు. 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగ్కు దిగిన రెవెన్యూ జట్టు కెప్టెన్ నాగభూషణం పరుగులు కట్టడి చేస్తూ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఉండటంతో రన్ రేటు తగ్గిపోయింది. పోలీస్ టీం 9 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలో 172 పరుగులు చేసింది. పోలీస్ టీంలో రంగనాథ్ 29 బంతుల్లో 3 ఫోర్లు 8 సిక్స్లతో 62 పరుగులు చేయగా శ్రీను గరిక 1 సిక్స్ 4 ఫోర్లతో 27 బంతుల్లో 40 పరుగులు చేశారు. అనంతరం రెవెన్యూ జట్టు కెప్టెన్ నాగభూషణం 4వ ఓవర్లు వేసి 5 వికెట్లు తీయగా చాంద్ 3 ఓవర్లేసి 2 వికెట్లు, శివ 1 వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రెవెన్యూ జట్టు వికెట్లను కాపాడుకుంటూ బ్యాటింగ్ చేశారు. సింగిల్ తీసుకుంటూ లూజ్ బాల్ వచ్చినప్పుడు 4లు 6లు కొడుతూ స్కోర్ చేశారు. మొదటి 5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 30 పరుగులు చేశారు. 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు మాత్రమే చేశారు. 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేశారు. రెవెన్యూ జట్టులో కంచెర్ల రాజేష్ 33 బంతుల్లో 1 సిక్స్ 3 ఫోర్లతో 38 పరుగులు చేశారు. కృష్ణ, శ్రీను, గరిక, రాంబాబు తలో వికెట్ తీశారు. ఇక 29 బంతుల్లో 62 పరుగులు చేసిన పోలీస్ టీం క్రీడాకారుడు రంగనాథ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. టోర్నమెంట్లో 8 వికెట్లు తీసి 50 పరుగులు చేసిన రెవెన్యూ టీం కెప్టెన్ నాగభూషణం మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. టోర్నీ విజేతలు పోలీస్ టీంకు, రన్నర్స్ రెవెన్యూ టీంకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ విజేతలకు సిటీగేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, జీ తెలుగు ఏపీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ పి వెంకట్రావు మెమంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. పొట్లూరు రామకృష్ణ గారి పేరు మీద జరిగే ఈ టోర్నమెంటు ఈ రోజుతో ముగిసింది. దీంట్లో 8 జట్లలో ఫైనల్కి
రెవెన్యూ టీము పోలీస్ టీము రావడం జరిగింది. ఫైనల్గా పోలీసు టీం విన్నర్ గారును రెవెన్యూ టీం రన్నరప్ గారు రావడం జరిగింది. వీళ్ళకి బహుమతులు మేము రామకృష్ణ గారి బర్త్డే నాడు ప్రధానోత్సవం జరుగుతుంది, ఆ రోజు జరిగే ఫంక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆయన రామకృష్ణ గారు కేబుల్ పరిశ్రమకి ఆద్యుడు ఆయన పేరు మీద ఇది ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాం, అలాగే కంటిన్యూ చేద్దామని మా అభిప్రాయం. ఈ సంవత్సరం రామకృష్ణ గారి బర్త్డే సందర్భంగా నిర్వహిస్తున్న క్రికెట్ మ్యాచ్లు అన్నీ కూడా ఈ సంవత్సరం కూడా 3 రోజులు 17, 18, 19 తారీఖులు 15, 16, 17 తారీఖులు జరిగి 8 మ్యాచ్లు టీమ్స్ ఇందులో పాల్గొనడం జరిగింది. దాని ద్వారా సెమీఫైనల్స్, ఫైనల్స్కి రెవెన్యూ మరియు పోలీస్ టీం వచ్చి పోలీస్ టీం విన్నర్స్గా జరిగింది. ఇలాగే ఇది మంచి ఒక వాతావరణంలో ఇలాగే అందరూ ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాం. దీనికి తప్పకుండా మా సహాయ సహకారాలు ఉంటాయని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సిటీ కేబుల్ సాయిబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ ఈవెంట్కి అంతా కూడా జీ తెలుగు గారి ఆధ్వర్యంలో జీ తెలుగు తరపున రిప్రజెంటేటివ్గా నేను ఉండడం జరిగింది. దీనికి అంతటికీ బ్యాక్ బోన్ అంతా కూడా జీ తెలుగు వారి సహకారం. సో జీ తెలుగు వారి సహకారం మా కంపెనీ సహకారంతో ఇలాగ ఇప్పటి వరకు చేసుకొచ్చాం. ఇక మీద కూడా కంటిన్యూ చేస్తామని తెలియజేస్తాం. ఇలా నెక్స్ట్ టైం ఈసారి రన్నర్స్ అయ్యాం, నెక్స్ట్ మేము ఫైనల్లో విన్నర్స్ గెలవాలని కోరుకుంటున్నాం. ఇలా సిటీ కేబుల్ టోర్నమెంట్ ఎప్పుడు ఆహ్లాదకరంగా జరగాలని, రెగ్యులర్గా మమ్మల్ని పిలవాలని. అండ్ మోరోవర్ మేము కలెక్టర్ గారి తరపున వచ్చాము. కలెక్టర్ గారు మాకు కంప్లీట్గా సపోర్ట్ ఇచ్చి మా టీం తరఫు వాళ్ళు ఆయన వేరే మ్యాచ్ ఆడడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. ఆయన రెగ్యులర్ ప్రతి ఫైనల్ ఆయన ఆడతారు మాతో. సో మాకు ఆయన స్పోర్టివ్ ఎప్పుడు సపోర్ట్ ఇవ్వడం వల్ల మ్యాచ్ని మేము రన్నర్ అప్గా తీసుకొచ్చి ఓడిపోయాం. కాబట్టి నెక్స్ట్ టైం వీల్ విన్. అండ్ అరేంజ్మెంట్స్ అందరికీ, స్పాన్సర్స్కి, వాళ్ళందరికీ మా తరపున ధన్యవాదాలు. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి. అసలు మార్నింగ్ టిఫిన్ కానీ, వాళ్ళు వచ్చిన రిసీవింగ్ కానీ, టీమ్ ఈ స్పాన్సర్ టీషర్ట్స్ కానీ, కండక్ట్ చేసిన వాళ్ళు ఆర్గనైజర్స్ కానీ, ప్రతి టైం ప్లేయర్స్కి ఏం కావాలో తెలుసుకుని అప్పటికప్పుడు అది ఇవ్వడం, మా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండడం, అన్ని విధాలుగా చాలా బాగా కండక్ట్ చేశారు. వాళ్ళకి, నిర్వాహకులకి, వాళ్ళందరికీ, జీవోలకి, సిటీ కేబుల్ ఇద్దరికి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోలీస్ టీమ్ కంటిన్యూ వారం ఏదో గేమ్ ఆడుతూ ఉంటారు. మిగిలిన టీమ్స్ కొంచెం ఆటను తొక్కుకుంటుంది కనుక ఈ గెలుపుని పెద్ద లెక్క తీసుకోగలదు. వాళ్ళ ఓటమిని కూడా పెద్ద లెక్కగా తీసుకురావడం అవసరం లేదు. చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. నేను డాక్టర్స్ కానీ, ఈరోజు రెవెన్యూ టీమ్స్ కానీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. ఈ మ్యాచ్లు నిరంతరం ప్రతి 6 నెలలకు ఒకసారి జరిపితే చాలా బాగుంటుంది. గేమ్స్ ఉండడం వల్ల ఆహ్లాదకరంగా ఉంటుందండి. వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గుతాయి. తద్వారా మళ్ళీ నూతన ఉత్సాహంతో ఉద్యోగం చేయడానికి బాగుంటుంది. ఇలాంటి ప్రోత్సహించడం వల్ల ఎప్పుడు కూడా గేమ్స్, వేడుకలు ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. కనుక గేమ్స్ నిర్వహించడం చాలా మంచిది. కనుక అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి గేమ్స్ నిర్వహిస్తే ఇది చాలా సంతోషకరంగా ఉందండి మాకు. ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ప్లే ఇన్ దిస్ గ్రౌండ్. వండర్ఫుల్గా కండక్ట్ చేశారు ఆర్గనైజర్స్. మా సిపి గారు మా టీం పంపించినందుకు చాలా సిపి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము రెవెన్యూ టీం తోటి, తర్వాత డాక్టర్స్ టీం తోటి 2 కూడా మంచి పోటీ ఇచ్చినాయి. ఈ టోర్నమెంట్ కూడా చాలా బాగా కండక్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏర్పాట్లు కానీ, అన్ని ఇమ్యూనిటీస్ కానీ, గ్రౌండ్ కానీ, తర్వాత మేనేజ్మెంట్ కానీ, తర్వాత ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయండి. ఈ టోర్నమెంట్ చాలా బాగా కండక్ట్ చేశారు. సీఎం జగన్ పుట్టినరోజు కానుకగా విద్యార్థులకు 4.3 లక్షల ట్యాబ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు వీలుగా ఈ ట్యూటర్ యాప్ను, అలాగే ఇఫ్లూ సహకారంతో విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా డ్యూలింగో యాప్ను ఈ ట్యాబ్లలో ఇన్స్టాల్ చేయనున్నారు. 4 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా సీఎం జగన్ మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. స్వీయ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతిని 4 ఏళ్లుగా నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే 3 నెలల్లో జగన్ చేసిన తప్పులన్నీ సరిచేస్తామని హామీ ఇచ్చారు. రైతుల త్యాగం వృధా కాదని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నేటితో 4 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. భవిష్యత్తు నగరం అమరావతిని నిరాదరణకు గురిచేసి ఏపీని రాజధాని లేకుండా నిలబెట్టి నేటికి 4 ఏళ్లు నిండాయని చంద్రబాబు వెల్లడించారు. రాజధాని కోసం భూములిచ్చిన వేలాది మంది రైతులు నిలువెల్లా ద్వేషంతో నిండిన దురాశాపరుడైన జగన్ తీసుకున్న విధ్వంసక నిర్ణయాల వల్ల రోడ్లపైకి రావాల్సి వచ్చిందని వివరించారు. మరో 3 నెలలు ఆగితే జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలని సరిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతుల త్యాగాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కారాదని జై అమరావతి అంటూ నినదించారు.
పంచగ్రామాల పరిష్కారం కోసం టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 229 అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. 12,000 ఎకరాలు 18,000 ఇళ్లకు సంబంధించిన సమస్య అని 1,00,000 మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో జీవో 578 తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేసిందని వెల్లడించారు. ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని ముఖ్యమంత్రి రైతులకి న్యాయం చేస్తారని ఒక్కసారి రైతులందరినీ ఆలోచించమంటున్నా. అయ్యా 10th క్లాస్ పేపర్ లీక్ లో పట్టుకుని టీచర్లు చితకబాదారు జగన్ని. మీకు తెలీదు స్టోరీ. హైదరాబాద్ లో 10th క్లాస్ పేపర్ లీక్ అవుతే ఈయనే లీక్ చేశారని ఉపాధ్యాయులు కొట్టారు. అప్పటి నుంచి ఉపాధ్యాయుల పైన కోపం పెంచుకున్నాడు ఈయన. అందుకే పాపం ఈరోజు ఉపాధ్యాయులనే రోడ్డెక్కిచ్చాడు ఈయన. అందరికీ నమస్కారం. పెందుర్తి నియోజకవర్గానికి అడుగుపెట్టిన దగ్గర నుంచి నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదములు. బండారు గారితో నియోజకవర్గంలో అడుగుపెట్టే ముందల మేము చర్చించుకున్నాం. అన్న మధ్యాహ్నం పూట కమ్యూనిటీ మీటింగ్ జనరల్గా పెడతాను, పలానా మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటే అన్నీ అడిగి కోరా. ప్రసక్తే లేదు, పంచగ్రామాల సమస్య మాకుంది, మీరు తెలుసుకోవాలి, ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని పట్టుబట్టారు బండారు గారు. అందుకే ఈరోజు ఈ మీటింగ్ కూడా మనందరం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. పెద్దలు చెప్పినట్లు గత 2 రోజులుగా వేదిక మీద ఉన్న పెద్దలు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులతో మేమందరం కూర్చుని ఈ ఇష్యూ గురించి చర్చించాం. దాదాపు 12,000 ఎకరాలు, 18,000 ఇల్లు సంబంధించిన సమస్య అది. ఆనాడు అంటే 2004 ముందల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక జియో తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కరించాలని ముందలకి అడిగేశారు. ఆనాడు 578 జియో తీసుకొచ్చి ఆనాడే ఇది రెగ్యులరైజ్ చేసే పరిస్థితి. కానీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో వస్తూ మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఆగండి, మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఆయన ఈ సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండోమెంట్ భూములు అన్ని కలిపేసి ఈ సమస్యని చాలా కాంప్లికేట్ చేశారు. అవనిగడ్డ డిపోకు చెందిన కరకట్ట ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట బోదెలోకి పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన బస్సులో 47 మంది ప్రయాణికులు ఉండగా 7 చిన్నారులు కూడా ఉన్నారు. చల్లపల్లి సీఐ నాగప్రసాద్, ఎస్ఐ చిన్నబాబులు తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అవనిగడ్డ డిపోకు చెందిన కర్కట్ట ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట బోదెలోకి పల్టీ కొట్టింది. పలువురికి గాయాలు కాగా మిగతా వారు అతి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎవరు చేసిన పుణ్యమో ఈరోజు తమ ప్రాణాలను కాపాడిందని బస్సు నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రయాణికులు గట్టిగా ఊపిరి పీల్చుకొని భగవంతుణ్ణి ప్రార్థించారు. వివరాల్లోకి వెళితే AP16Z0144 అనే నెంబర్ గల అవనిగడ్డ విజయవాడ కరకట్ట ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సు చల్లపల్లి బస్టాండ్ నుంచి 10 గంటల 10 నిమిషాలకు బయలుదేరింది. బయలుదేరిన 15 నిమిషాల్లోనే చల్లపల్లి నడుకుదురు ప్రధాన రహదారిలో మేకవారిపాలెం వద్ద హఠాత్తుగా పంట బోధిలోకి పడింది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అమరావతిలో బాలోత్సవం 6వ పిల్లల పండుగను డిసెంబర్ 19 నుంచి 21వ తేదీ వరకు విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియం ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని అమరావతి బాలోత్సవం అధ్యక్షులు రామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంబరాలలో 10,000 మంది విద్యార్థినులు పాల్గొననున్నారని వెల్లడించారు. విజయవాడ ఎంబీబీకే భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమరావతి బాలోత్సవం 6వ పిల్లల పండుగ సంబరాలకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం రామరాజు కొండలరావు మాట్లాడుతూ 19వ తేదీ ఉదయం 10 గంటలకు జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఈ సంబరాలను ప్రారంభిస్తారని చెప్పారు. 55 ఈవెంట్స్లలో పోటీల నిర్వహణకు కమిటీలు వేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం భోజన సదుపాయాలు కూడా కల్పించామన్నారు. ఒకేసారి 9 ప్రాంతాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, అందరూ భాగస్వాములై సహకరించాలని కోరారు. మన ఎమ్మెల్సీ గారు కెఎస్ అశ్వరారు, అలాగే జీవీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే శ్రీమతి సివి రేణుకా గారు, డిఈఓ ఎన్టీఆర్ జిల్లా, మనీష్ కుమార్ సింగ్ డీజీఎం ఎస్బీఐ ఆ రోజున ప్రారంభోత్సవానికి పాల్గొంటారు. మరి తరువాత
21వ తేదీన బహుమతి ప్రదానోత్సవం. ఆ రోజు ఎండి ఇంతియాజ్ గారు ఐఏఎస్ ఎస్సీఆర్పి, డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారు బాలోత్సవం కొత్తగూడెం, అలాగే చలసాని ఆంజనేయులు గారు చైర్మన్ కృష్ణ మిల్క్ యూనియన్, ఎస్ఎస్ఆర్ జగన్నాథరావు కాకినాడ, అలాగే పి రవివర్మ జనరల్ మేనేజర్ కెనరా బ్యాంక్, ఈ బాయిన వెంకటరావు పారిశ్రామికవేత్త, అలాగే కోనేరు వెంకటరామారావు గారు లారీ ఓనర్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ గారు ఆ రోజున బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొని, ఎల్లుండు ఇదే ప్రిమిసెస్లో పిబి సిద్ధార్థ అకాడమీలో జరిగేటువంటి ఈ 6వ బాలోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఈ 6వ బాలోత్సవంలో పాల్గొనే దానికోసం 500 స్కూళ్ళకు సంబంధించిన అప్లికేషన్లు పంపిణీ చేశాం. ఇప్పటికీ 185 స్కూళ్ళ నుంచి 9,800 ఇప్పటికి రిజిస్ట్రేషన్ అయినాయి. ఇంకొక రోజు టైం ఉన్నది. దాదాపు 10,000 క్రాస్ అవుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. 200 స్కూళ్ళ వరకు కూడా వస్తాయని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈనాటి విద్యా వ్యవస్థలో చదువు ఒకటే ప్రాధాన్యత అనేటువంటిది కాకుండా చదువుతో పాటుగా ఆట పాట సాంస్కృతిక కార్యక్రమాలతో పెరిగినటువంటి విద్యార్థి నిజమైన విద్యార్థిగా, అన్ని అర్హతలు ఉన్నటువంటి విద్యార్థిగా మనగలుగుతారు అని చెప్పిన ఉద్దేశంతో ఈ అమరావతి బాలోత్సవం పిల్లల పండుగ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిల్లల పండుగలో 38 అకాడమిక్ అంశాల మీద, 16 సాంస్కృతిక అంశాల మీద, మొత్తం 55 అంశాలలో ఈ పోటీలు అనేటువంటివి, ఈ కార్యక్రమం అనేటువంటివి జరుగుతూ ఉన్నది. బడి పిల్లల వికాసానికి కృషి చేయడానికి ఏర్పడ్డదే ఈ అమరావతి బాలోత్సవము. ఆ బడి పిల్లల వికాసానికి కృషి చేయడానికి మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. మేము నిర్వహించే అనేక కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది ఈ బాలోత్సవం. మా ప్రధాన కార్యదర్శి కొండలరావు గారు ఇప్పుడే చెప్పారు మీకు. మేము ఇప్పటివరకు 5 బాలోత్సవాలు మేము అనుకుంటున్నాం విజయవంతంగా నిర్వహించామని. మరి సమాజం కూడా వీళ్ళు విజయవంతంగా నిర్వహించారు అని అనుకుంటున్నారు. ఇంటింటికి 15 రకాల పన్నుపోట్లు విధించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని జనసేన పార్టీ పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ విమర్శించారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమాన్ని 34వ డివిజన్లోని కుద్దూస్ నగర్లోని పలు ప్రాంతాల్లో ఆ డివిజన్ అధ్యక్షులు ఆకుల రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోతిన మహేష్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన పథకాల డబ్బు మొత్తం ప్రజల దగ్గర నుంచే పన్నుల రూపంలో సీఎం జగన్ పిండి వసూలు చేస్తున్నారన్నారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన డబ్బులు ఏమయ్యాయో సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటింటికి పథకాలు వస్తాయి. ప్రతి ఇంటికి రకరకాల పథకాలు ఇస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి పథకాల ద్వారా లబ్ధి ద్వారా 1,00,000 రూపాయలు ఇచ్చాం, 50,000 ఇచ్చాం, 70,000 ఇచ్చామని చెప్పి ఇంటింటికి ఒక కరపత్రం పంపించి ఏదో ఒక బుక్లెట్ కూడా పంపించారు. అదంతా పెద్ద మాయా, పెద్ద బోగస్. ఇంటింటికి పథకాలు కాదు ఇచ్చింది. ఇంటింటికి 15 రకాల పన్ను పోట్లను విధించారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చినటువంటి ఏ పథకం కూడా ఈ రాష్ట్రం అప్పు చేసినటువంటి 10 లక్షల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు అమలు చేసిన పథకానికి ఖర్చు చేయాల. అన్ని పథకాలకి కూడా ప్రజల మీద 15 రకాల పన్నుపోట్లు విధించి ఆ డబ్బులను మాత్రమే ప్రజలకు పంపిణీ చేశారు. ఆ డబ్బులు మాత్రమే పంపిణీ చేశారు. ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకాల కింద ఇచ్చింది 1,25,000 నుంచి 1,30,000 కోట్లు సుమారుగా. మరి ఆ 1,25,000 1,30,000 కోట్ల రూపాయలని 15 రకాల పన్నుపోట్లు విధించి ఇప్పటికీ ఆ పన్నుల భారం 1,40,000 కోట్లయింది. ఈ 4 సంవత్సరాల 8 కాలంలో 1,40,000 కోట్లయింది. పథకాలు ఇచ్చేదానికన్నా పన్నులు అధికంగా వసూలు చేసి పథకాల గురించి ప్రచారం చేస్తున్నటువంటి బోగస్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.
ఢిల్లీలో డిసెంబర్ 7 నుండి 10 వరకు జరిగిన ఏబీవీపీ మహాసభలు వైభవంగా ముగిశాయని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి యాచంద్ర అన్నారు. ఈ మహాసభల్లో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం పూర్తిగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి యాచంద్ర ఈ నెల డిసెంబర్ 7 నుండి 10 వరకు ఢిల్లీ నందు మహాసభలు ఘనంగా ముగిశాయని అన్నారు. ఆ మహాసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగిందన్నారు. 4 తీర్మానాలను ఆమోదించడం జరిగిందన్నారు. యూనివర్సిటీలో వసతులు, యువత ఆరోగ్యం, పర్యావరణం లాంటి పలు అంశాలపై తీర్మానాలు జరిగాయని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం బాగా పెరిగిపోయిందని, రాష్ట్రం అభివృద్ధి పరంగా పూర్తిగా వెనుకబడిందని అన్నారు. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న జగన్ 5 ఏళ్లు గడుస్తున్నా ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవటంపై మండిపడ్డారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రతి గడపకు తెలియజేస్తామని వెల్లడించారు. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతదేశం ఈ యొక్క ప్రపంచానికే వసుదైక కుటుంబం అనే ఒక టైటిల్ని ఇచ్చిందో దానికి సంబంధించి కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అలాగే గడిచిన జాతీయ మహాసభల్లో మేము పెట్టినటువంటి రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో చట్టసభల్లో మహిళలు 33% రిజర్వేషన్ని స్వాగతిస్తూ పార్లమెంటు ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన బిల్లుని సైతం మా యొక్క విజయంగా భావిస్తూ అభినందన తీర్మానం కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క దేశంలో రామ మందిర నిర్మాణం అయోధ్యలో ఏదైతే నిర్మిస్తున్నారో ఈ యొక్క అయోధ్య రామ మందిరం కొరకు మొదటగా ప్రతినిత్యం మాట్లాడుతున్నటువంటి విద్యార్థి సంస్థ ఏబీవీపీ మాత్రమే ఈ యొక్క రామ మందిరానికి సంబంధించి కూడా ఈ 2024 జనవరి 21న పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టకై ఏర్పాట్లు జరుగుతున్న శుభ సందర్భంలో ఈ యొక్క అభినందన తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రానున్న ఈ సంవత్సర కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలపైన అనేక రూపాలుగా చర్చించడం జరిగింది. ఏదైతే 4.5 సంవత్సరాలు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటై పూర్తవుతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగళ అలాగే కనిపిస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా చూస్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో మాటలేమో కోటలు దాటాయి, కానీ ప్రెస్ క్లబ్ బిల్డింగ్ సాధన జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు జర్నలిస్ట్ సంఘ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని జర్నలిస్ట్ సంఘాలలో జేఏసీగా ఏర్పడి పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రెస్ క్లబ్ అందరికీ కావాలి అనే నినాదంతోనే ఈ రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రెస్ క్లబ్ ను ఓ యూనియన్ గా చెందిందిగా ఓ యూనియన్ కు చెందిన నాయకులు చెప్పడంపై వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రెస్ క్లబ్ ను ప్రతి జర్నలిస్టుకు చెందిందని స్పష్టం చేశారు. మిత్రుల సంక్షేమం కోసం ఉండాలి తప్ప మా యూనియన్ స్వలాభం కోసం ఉండకూడదని ఆలోచన చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు విజయవాడలో ఉన్న అన్ని జర్నలిస్టు సంఘ పెద్దలతో ఓ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్యమైన ఉద్దేశం విజయవాడ ప్రెస్ క్లబ్ అందరి మీడియా మిత్రులు అందరికీ కావాలి. అందుకు అనుగుణంగా ఇప్పుడున్న నాయకత్వం పెద్ద మనసు చేసుకుని వాళ్ళ యూనియన్ కార్యక్రమాలను బంద్ చేసి అందరితో కలిసి ముందుకెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ పాజిటివ్గాను ఇది 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 ఇంకా లాగాలి, దీన్ని ఇంకేదో చేయాలని ఆ యూనియన్ ప్రెస్ క్లబ్ అధికారం అనిపిస్తున్న పెద్దలు ఊహిస్తే మటుకి జేఏసీ 2 నెలల నుంచి చాలా మౌనంగా సబ్ కలెక్టర్గా రిపోర్ట్ బేస్ అవుదాం, సబ్ కలెక్టర్గా రిపోర్ట్ అనంతరే మనం వాళ్ళ దగ్గర న్యాయం ఉంటే వాళ్ళే చూస్తారు, లేదు మనందరూ న్యాయం సబ్ కలెక్టర్గా ఇస్తే మనంతా కూడా ఉమ్మడి పోరాటానికి వెళ్దామన్న ఆలోచనతో ఉండి ఆగడం జరిగింది. అది వాళ్ళు చేతకంతనంగానో ముందెలిగే పరిస్థితులు వాళ్ళు ఊహిస్తూ కొంత ఇబ్బందులు పెట్టినా కూడా మమ్మల్ని ఇప్పుడు మేము ఈ వేదిక నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రెస్ క్లబ్ అందరికీ చేద్దాం, మీరు దయచేసి సహకరించండి. అనేక రకాల ఆగడాలను మనం నివారించడానికి మన వంతుగా అధికారుల దృష్టికి ఇప్పటికే పెద్దవాళ్ళందరూ తీసుకెళ్లారు జేఏసీ ఆధ్వర్యంలో. అదే రకంగా మనం అభివృద్ధి చేసుకుంటూ మనందరం కూడా దానిలో కలిసిమెలిసి ఉండే విధంగా పాల్పంచుకునే విధంగా ఒక కమిటీ ఏర్పడాలి, మంచి కమిటీ. ఆ కమిటీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మన మీడియా మిత్రులకి మేనేజ్మెంట్ నుంచి సహకారం ఎక్కువగా ఉండదు. తెల్లారులేస్తే పనుల మీద తిరుగుతూ ఉంటాం, అనేక రకాల పనులు కార్యక్రమాల్లో ప్రెస్ మీట్లకి వాటికి వెళ్తూ ఉంటాం, పరుగులు పెడతా ఉంటాం. ఎవరికైనా ఆరోగ్యరీత్యా కానీ చనిపోయినా కానీ ఏ రకమైన సహాయం కూడా మనకి కనీసం ఆ రోజు వెళ్ళి వాళ్ళకి మేము ఉన్నామని
భరోసా కల్పించడానికి వాళ్ళకి మన వంతుగా ఏదైనా సహాయం చేయడానికి కూడా లేని పరిస్థితి. ఒక్కరి పేరు మీద కూడా ఈ కార్యక్రమం చేయలేదు. అందరూ కలిసి సంఘటితంగా ఐకమత్యంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అంటే కొందరు కుదరవచ్చు, కొందరు కుదరకపోవచ్చు. అందరూ నైతికంగా అయితే మాత్రం అందరూ మద్దతు తెలిపినటువంటి పరిస్థితి మనం చూసాము. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కానీ, లేకపోతే సబ్ కలెక్టర్ గారి దగ్గర ఈ విచారణ సమయంలో సహకరించడం కానీ అన్ని విధాలుగా. అలాగే అసలు ఈ ప్రెస్ క్లబ్కి సంబంధించినటువంటి పేపర్సు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి అందులో ఏముంది, అసలు ఉండాల్సింది ఎలా ఉండాలి, ఎలా ఉంది, ఈ విషయాలను కూడా బాహ్య ప్రపంచానికి, జర్నలిస్ట్ మిత్రులకి తెలియజేయడంలో మన జేఏసీ కృషిని మరవలేము మనం. వినియోగదారులకు నాణ్యతతో కూడిన వస్త్రాలను అందించడంతో పాటు పండుగల సందర్భంగా ప్రత్యేక బహుమతులను అందించడం అభినందనీయమని ఖలీల్ భాయ్ రెస్టారెంట్ నిర్వాహకులు ఖలీల్ అన్నారు. శుభమస్తు షాపింగ్ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ఆఫర్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బందర్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగిన లక్కీ డ్రాలో హోటల్ ఖలీల్ భాయ్ రెస్టారెంట్ నిర్వాహకులు ఖలీల్ పాల్గొని లక్కీ డ్రా తీయగా బహుమతులు గెలుచుకున్న ఖాతాదారులకు శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం ఫోన్ ద్వారా సంప్రదించి ఆ బహుమతులను అందచేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఖాన్ భాయ్ మాట్లాడుతూ కస్టమర్లకు నాణ్యతతో కూడిన వస్త్రాలని అందించడమే కాకుండా పండుగల సందర్భంగా ప్రత్యేకంగా బహుమతులను ఇవ్వటం అభినందనీయమన్నారు. నగర ప్రజలందరూ ఈ పండుగలకు శుభమస్తు షాపింగ్ మాల్ అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. షాప్ చాలా మంచి క్వాలిటీ, మంచి సర్వీసు, చాలా బాగుంది. షాపు ఐటమ్ కూడా చాలా బాగుంది, సర్వీస్ చాలా బాగుంది. మంచి రేట్లో, తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఇస్తున్నారు. లక్కీ డ్రా తీయడానికి వచ్చాను. లక్కీ డ్రా తీశాను, 9వ డ్రా తీశాను. మొత్తం 72 డ్రాలు అంతే కదా, 37 డ్రాలు మొత్తం. 2 కార్లు ఉన్నాయి దీంట్లో. తిరుపతిలో ఒక డ్రా తగిలిందండి, తిరుపతి వాళ్ళకి తగిలింది డ్రా. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ ఉభయ కృష్ణా జిల్లాలతో పాటు పొరుగు ప్రాంతాల ఖాతాదారుల మన్ననలను పొందగలిగామని తెలియజేశారు. అలాగే రానున్న పండుగ పర్వదినాల సందర్భంగా సరికొత్త ఆఫర్లతో ఖాతాదారులను విశేషంగా ఆకర్షిస్తున్నట్లు వివరించారు. పండుగ ఆఫర్లతో పాటు లక్కీ డ్రాలో పొందుపరిచిన బహుమతులను గెలుచుకునే ఈ సువర్ణ అవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనము ప్రతిరోజు ఒక బైక్ డ్రా తీయటం జరుగుతుందండి. 37 రోజులు 37 బైకులు తీయటం జరుగుతుంది. అదేవిధంగా 2 పెద్ద పండుగల సందర్భంగా క్రిస్మస్కి ఒక బైక్, ఒక కారు, సంక్రాంతికి ఒక బైకు తీయటం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిన కోరుతున్నాము. ఈ గత 5 సంవత్సరాల నుంచి మన విజయవాడ ప్రజలు ఆదరిస్తున్నందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నామండి. ఈ అవకాశము ప్రతి ఒక్క షాపింగ్ మాల్, మన శుభమస్తు షాపింగ్ మాల్లో మగువల మనస్సు దోచుకునే ఆక్వా డైమండ్స్ షోరూం నేటి నుంచి విజయవాడ నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. స్పెషల్ కలెక్షన్స్, స్పెషల్ డిజైన్స్తో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోకి ఆక్వా డైమండ్స్ అడుగుపెట్టింది. నవరత్నాలు, వెడ్డింగ్, హ్యాంగింగ్ డిజైన్స్, హ్యాండ్ మేడ్తో అందుబాటులో ఉన్నాయని ఆక్వా డైమండ్స్ ఎండీ చైతన్య అగర్వాల్ తెలిపారు. జ్యువెలరీలో చిన్న మార్పులు చేయాలన్నా రీడిజైన్ చేసి ఇచ్చే కొత్త కాన్సెప్ట్ నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని ఆయన పేర్కొన్నారు. విజయవాడ లబ్బిపేటలోని పంచవటి బిల్డింగులో నూతనంగా ఆక్వా డైమండ్స్ షోరూం ఏర్పాటు చేశారు. ఈ షోరూంని ఆక్వా డైమండ్స్ ఎండీ చైతన్య అగర్వాల్, స్టోర్ మేనేజర్ ఉదయ్, విజయవాడ బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఏ గాయత్రి, పి అనురాధులు కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాకు షోరూంలోని ప్రత్యేకతను గురించి వివరించారు. బోటిక్ స్టైల్ కాన్సెప్ట్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా ప్రతి కస్టమర్ ప్రీమియం మోడల్స్ దగ్గర నుంచి లైట్ వెయిట్ జ్యువెలరీ, వెడ్డింగ్ డిజైన్స్ అన్ని ప్రైవసీగా లాంజ్లో కూర్చొని సెలెక్ట్ చేసుకోవచ్చని తెలిపారు. ఇతర షోరూములతో పోల్చితే తమ వద్ద ఉన్న డిజైన్స్ అందరికీ నచ్చుతాయని, తేడా బాగా తెలుస్తుందని అన్నారు. తమ వద్ద గోల్డ్ సేవింగ్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయన్నారు. షోరూం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయని వారు చెప్పారు. కస్టమర్లు ఒక్కసారి తమ షోరూం విజిట్ చేసి ఇక్కడ లభించే ప్రత్యేక ఆభరణాల డిజైన్ల గురించి తెలుసుకోవాలని వారు కోరారు. ఆక్వా డైమండ్స్ అనేది 13 years old బ్రాంచ్ అండి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉండి ఇప్పుడు ఫస్ట్ టైం విజయవాడకి ఎంటర్ అయ్యాము. విజయవాడ మార్కెట్ కోసం స్పెషల్ కలెక్షన్, స్పెషల్ డిజైన్ చేశాము. మీరు తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి. ఇక్కడ లైట్ వెయిట్ కలెక్షన్, నవరత్నాల కలెక్షన్,
హ్యాంగింగ్స్, బుట్టలు, వెడ్డింగ్ కోసం కావాల్సిన ప్రతి వస్తువు మీకు ఇక్కడ దొరుకుతుందండి. స్పెషల్గా ఒక స్కీమ్ చేసామండి. అంటే బుటిక్ స్టైల్లో స్కీమ్ అనగానే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అండ్ కలెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అనేది అది కాదండి. మనది కాన్సెప్ట్ ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్ ఇస్తున్నామండి. టోటల్లీ డిఫరెంట్ ఆన్ మార్కెట్ అండి. వచ్చి మీరు ఒక్కసారి ప్రోడక్ట్ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది మేము ఏం క్రియేట్ చేసాము, ఎలా ఉంది. అది వెళ్ళి వాళ్ళ జ్యువెలరీ చూసాక వీ వర్ సో ఆస్ట్రక్ అండ్ వీ వర్ వెరీ ఇంప్రెస్డ్. సో అలా ఆలోచిస్తూ ఉండగా వీ వాంటెడ్ టు బ్రింగ్ వన్ ఆఫ్ ది బొటిక్ స్టైల్ టు విజయవాడ. ఫస్ట్ టైం ఈ బొటిక్ స్టైల్ మా స్టోర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ద ప్రీమియం కస్టమర్ ఫీల్స్ వెరీ ప్రీమియం. అలా అని మా దగ్గర ఓన్లీ బ్రైడల్ అనే కాదు, వీ స్టార్ట్ విత్ 50,000 స్టర్ట్స్ నుంచి హై అండ్ బ్రైడల్ జ్యువెలరీ దాకా మొత్తం దొరుకుతుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. స్టోర్ చాలా బాగుంది. ఇది విజయవాడలో ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాము, బొటిక్ కాన్సెప్ట్. ఈ బొటిక్ కూడా మంచిగా ఏ కస్టమర్కి ఆ కస్టమర్ ప్రీమియం లాంచెస్ అలాట్ చేసి ఆ లాంచ్లో వాళ్ళకి స్పెషల్గా ఆ ప్రైవసీ వాళ్ళకి ఉండేలాగా మేము ప్లాన్ చేసాము. చాలా 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 బాగా వచ్చిందండి స్టోరు. కలెక్షన్ అయితే ఆసమ్ ఉన్నాయి. లైట్ వెయిట్ జ్యువెలరీ నుంచి ప్రీమియం వెడ్డింగ్ జ్యువెలరీ వరకు కూడా మన దగ్గర రెడీగా ఉంచామండి. భవిష్యత్తులో వ్యాపారం అనేది మరింత రాణించాలని ఆకృతి ఫ్యాషన్స్ ద్వారా ఎంతో సుపరిచితురాలైన గాయత్రి గారు ఇంకా ఈ కొత్త రంగంలో అడుగు పెడతాం. ఈ రంగంలో కూడా తను రాణించాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక అన్నగా తనని ఆశీర్వదిస్తూ